సుల్తానాబాద్ మండలంలోని కదంబపూర్ గ్రామంలో ఇసుక రీచు బంద్ చేయాలని పెద్ద ఎత్తున నిరాహార దీక్షలు చేస్తున్నారు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం సుల్తానాబాద్ మండలంలోని కదంబపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఇసుక రీచులు మంజూరు చేసింది. ఆ ఇసుక రీచి కాంట్రాక్టర్లు వాగులో లోతున ఇసుక తీయడం వలన భూగర్భ జలాలు ఎండుకపోయి ఈ ప్రాంతంలో 100 ఎకరాల వరకు పంట నష్టం జరిగింది. తాగునీరు సాగునీరుకు చాలా ఇబ్బందిగా మారింది. ఇప్పుడున్న ప్రభుత్వాలు వెంటనే ఇసుక రీచులు రద్దు చేసి కదంబపూర్ గ్రామ ప్రజలను కాపాడాలని, అందుకోసమే రేపటి నుండి పెద్ద ఎత్తున రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నామని ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని అన్నారు. కదంబపూర్ గ్రామంలో ఉన్న ప్రజలందరూ, యువకులు, గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరూ ఈ నిరాహార దీక్షలో పాల్గొని ఇసుక రీచును పూర్తిగా బంద్ అయ్యే వరకు అందరము కలిసి కట్టుగా పోరాడదామని, అందరూ పాల్గొనాలని అన్నారు. ప్రతి ఒక్కరూ రావాలని అన్నారు. మండలం గ్రామ కదంబపూర్లో మరి మన గత ప్రభుత్వం ఇచ్చిన ఇసుక రీచి పర్మిషన్ ఇచ్చిన వల్ల మాకు ఈ కదంబపూర్లో తాగునీరుకైనా ఇప్పుడు 100 ఎకరాల పొలాలు వెళ్ళిపోయినాయి. మరి మా ఊరు కోసం మా కోసం ఈ పర్మిషన్ ఇచ్చిన అందుకు వాళ్ళకు ఇసుక రద్దు చేయాలని, ఇసుక రీచి పర్మిషన్ రద్దు చేయాలని మేము ఇక్కడ నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుంది. ఇవాటి నుంచి రోజు కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. మేము అందరం ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా అందరూ కలిసికట్టుగా ఇలా యువకులు కానీ, మన గ్రామ ప్రజలు కానీ, అందరూ నాయకులు కానీ ఎవరైనా ఈ పార్టీ ఆ పార్టీ మన ఊరు కోసం మన రాబోయే రోజుల్లో మన ఊరు సాగునీరు కానీ మన మొత్తం ఈ ఏరియా మొత్తం మనకు ఎడారిగా కాబోతుంది. మనకు రాను మన నీళ్ళు మన ఇసుక మనకే దొరకకుండా అయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి అందరూ పెద్ద సంఖ్యలో రేపటి కంటిన్యూగా నిరాహార దీక్ష అందరూ పాల్గొనాలి. అందరం కలిసికట్టుగా మనం దానికే ఉండాలి. మన అందరూ ఊరు కోసం అందరూ కలిసికట్టుగా వ్యతిరేకంగా నువ్వు నేనని కాకుండా అందరూ కలిసికట్టుగా నిరాహార దీక్ష చేయాలి. ఇసుక రీచి వెంటనే బంద్ చేయాలని ఇక్కడ నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతూ ఉంది. అందరు కలిసి ఈ ఇసుక రీచి ప్రభుత్వానికి కూడా చెప్తాం, ఇసుక తీయనియద్దు, ఇసుక రీచి బంద్ చేయాలి. లారీ రాదు, ఇక్కడ ఏమి రావద్దు, కండక్టర్ కూడా ఇక్కడికి రావద్దు అని చెప్పి మనం డిమాండ్ చేయడం జరుగుతుంది. అందరం కలిసికట్టుగా పనిచేయాలని కోరుతూ ఉన్నాం.